నమ్మి ఓట్లేసి కష్టపడి కష్టాల్లో నిలబడిన కార్యకర్తల్ని గాలికి వదిలేసి అధికారంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు ఆర్జించే నమ్ముకున్న పార్టీని నమ్మిన పార్టీని నమ్ముకున్న కార్యకర్తని గాలికి వదిలేసి రాష్ట్రం వదిలేసి తను అక్రమంగా ఆర్జించిన డబ్బులతో విదేశాల్లో వ్యాపారం చేయడం కాదు. మగతనం ఉంటే రా, మగతనం ఉంటే రా, రాజకీయం చేద్దాం. మగతనం ఉంటే రా. 2022లో ఆ రోజు విభేదించి బయటకు వచ్చాం. మగతనంగా రాజకీయం చేసాం. మగోడు రాజకీయం చేసాం. మగోడు రాజకీయం చేసాం. నమ్మిన పార్టీని నమ్ముకున్న కార్యకర్తను గాలికి వదిలేసి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. అక్రమంగా ఆర్జించిన డబ్బుతో విదేశాల్లో వ్యాపారాలు చేసుకుంటూ ఇతర రాష్ట్రాల్లో కాపురాలు చేస్తూ గతంలో నేను చెప్పినట్టు తోలు బొమ్మలాటలో కేతుగాడు లాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ తోలు బొమ్మలాటలో కేతుగాడిలాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ నేను ఒకడు ఉన్నానంటూ వెనకుండి చేయడం కాదు. రా, ప్రజల్లోకి రా, మగాడు అయితే రా, రాజకీయం చేద్దాం. నమ్మిన కార్యకర్త కోసం నిలబడే నాయకత్వం మాదే. నమ్ముకున్న వ్యక్తి కోసం ఎంత దూరమైనా పోరాటం చేసే నాయకులం మేము. అంతేగాని నర్సరావుపేటలో పోటీ చేసి అనేక మంది జీవితాలు నాశనం చేసి ఒక్కసారి పోయావా నర్సరావుపేటగా నడుతున్నా, ఒక్కసారి తరుముకుంటారంట అడగపోతే. ఈయన ఒక దేశోద్ధారకుడు. రా, రాజకీయం చేయి, మగతనంతో రాజకీయం చేయి. అంతేగాని తోలు బొమ్మల ఆటలో కేతుగాళ్లాగా అప్పుడప్పుడు వచ్చిపోతూ ఇటువంటి చీప్ రాజకీయాలకి ఇక్కడెవరు నీ గురించో నువ్వు చేసే చిల్లర పనులకో మేము ఆలోచన చేసే పరిస్థితి కూడా లేదు. ఎప్పుడో చూసి అయిపోయింది ఇది. ఈ సందర్భంగా ప్రజలందరికీ చెప్తున్నా, మీడియా మిత్రుల ద్వారా, గతంలో నేను ఏదైతే మాట చెప్పున్నానో అదే మాట కట్టుబడున్నాను. ఈ స్థానం ఎస్టీకి కేటాయించబడి ఉంది, ఎస్టీ జనరల్. ఖచ్చితంగా ఇక్కడ అది 10 రోజుల, వారమా, నెల రోజుల, 2 నెలల ప్రొసీజర్. ఖచ్చితంగా దీనికి నోటిఫికేషన్ ఇస్తారు. మేయర్ ఎన్నిక జరుగుద్ది. తిరిగి ఈ స్థానంలో ఎస్టీనే కూర్చుంటారు. దానికి ఏమాత్రం సందేహం. నేను మేయర్గా కూర్చున్న రోజు చెప్తున్నా, ఈరోజు అదే మాట చెప్తున్నా. ఈరోజు కూడా నేను అదే మాట చెప్తాను. మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను. వాస్తవంగా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూన్ 12న అధికారంలో చేపట్టిన తర్వాత వారు చేసినటువంటి దాని మీద చర్యలు తీసుకోవాలంటే ఖచ్చితంగా 1 నెలలో అయిపోయి ఉండేది. ఒక్క నెల. ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేదు. వారు ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చెప్పు చేతుల్లోకి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటూ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా, కార్పొరేషన్కి ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారో సహజం. అది మా పార్టీ కారణటువంటి వాళ్ళని మేము అవిశ్వాసం పెట్టి దించుతాం. అది మాకు సంఖ్యాబలం ఉంది, మేము దించుతాం అని చెప్పి మేము అవిశ్వాసాన్ని నోటీస్ ఇచ్చాం. ఎలాగో అవిశ్వాసంలో పోతున్నాం కదా అని 3 రోజుల ముందు రాజీనామా చేశారు. ఆయన నా వెనక ఎవరున్నారు, మేము అయ్యున్నారు, ఈ ఉన్నారు. నేను ఇందాకే చెప్పా, వారు పాత్రదారులు మాత్రమే. దీని వెనక సూత్రధారులు ఎవరో కూడా మీకు చెప్పా, మీకు చూపించా కూడా. ఒక పక్క జిల్లా అధ్యక్షులు, నగర రూరల్ ఇన్ఛార్జీలు ఏం మాట్లాడారు, దీని వెనక ఏం జరుగుతుందని కూడా చూపించా, సవివరంగా చెప్పా. ఇది పదవి పోయింది అని ఆక్రోశం,
వచ్చే సంపాదన ఆగిపోయిందని ఆక్రోశం. దీని వెనుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి దాన్ని ఏమని చెప్పాలో, దానికి ఏం పదం పెట్టాలో మీరే ఆలోచించారు. నేను మాదాల వెంకటేశ్వర గారు, పులిమిశల్యం గారు చెప్తున్నా, ఒక ప్రక్రియకి ఒక పని జరిగేటప్పుడు దానికి ఒక పద్ధతి ఉంటుంది. అందులో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనేది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. దాని మీద రాజకీయ ప్రభావం చాలా చాలా నామమాత్రం. మేధావులైన బాలకృష్ణ గారు సీనియర్ జర్నలిస్టు, మీకు తెలుసు అన్ని విషయాలు, సీనియర్ జర్నలిస్ట్ మీరు. ఎక్కడో వైజాగ్కి చెప్తున్నారు మీరు, కరెక్టే, నేను కాదు వివేదించట్లా. నెల్లూరులో జరిగినటువంటి పులిమై శైలమ్మ గారు దిగిపోయిన తర్వాత మాదాల వెంకటేశ్వర్ల గారు ఆనాటి డిప్యూటీ మేయర్ మేయర్గా ఎన్నికైతే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, రామ్నాయుడు గారు మంత్రి, ఆనం వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్యే. అంటే ఎటువంటి బలవంతులు వారు. తిరిగి ఆనాడు భానుశ్రీ గారు మేయర్ ఎన్నికయ్యేదానికి 3 నెలలు సమయం పట్టింది. నేను ఇందాకే చెప్పా, నేను ఈ మేయర్ సీట్లో కూర్చున్న తొలి రోజు చెప్పా, ఇదే మాజీ మేయర్ గారు చెప్పిన టైం ప్రకారమో రూప్ కుమార్ గారి ఇష్ట ప్రకారమో జరగదు. దీనికి ఒక పద్ధతి ఉంటుంది, దీనికి ఒక చట్టం ఉంది. మీ ద్వారా జిల్లా ప్రజానీకానికి అందరికీ, మరీ ముఖ్యంగా నగర కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరికి వివరణ ఇద్దామని చెప్పి ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశాను. ఎందుకు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెనక ఉండి ఇదంతా చేయిస్తున్నారని చెప్తున్నానంటే, మీకు అందరికీ తెలుసు, స్వయంగా మిమ్మల్ని అందరినీ పిలిచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, నగర రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు ఈ మేయర్ ఎన్నిక విషయం వచ్చినప్పుడు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి, మేయర్ మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, మేయర్కి మాకు ఎటువంటి సంబంధం లేదు అని స్వయంగా పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మీ ద్వారా జిల్లా ప్రజలకు అందరికీ కూడా వారు స్వయంగా చెప్పడం జరిగింది. అయితే మీరందరూ కూడా చూశారు, మొన్న జరిగినటువంటి ఫిబ్రవరి 7వ తారీఖున జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో మాజీ మేయర్ పోడియం మీదకి వచ్చినప్పుడు ఆమెతో పాటు కంప్లీట్ మొత్తం